హైదరాబాద్లో రోడ్డు విస్తరణ పనులపైన మంత్రి శ్రీధరబాబు పర్యవేక్షణ చేపట్టారు. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి, నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీధరబాబు తెలిపారు. అటవీ శాఖ హెచ్ఎండిఏ నుంచి సానుకూల స్పందన రావడంతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. మియాపూర్ నుంచి గండి మేసమ్మ వరకు 130 కోట్లతోటి, దూలపల్లి చౌరస్తా నుంచి కొంపలి వరకు 149 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. సంబంధించిన చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ పనులను సమీక్ష చేయడానికి డివిజన్ లో పనిచేస్తున్న మా కాంగ్రెస్ మిత్రులందరం కూడా రోడ్లు పనులు వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతో పాటు ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో నిజంగానే భాగస్వాములై కొంతమంది ఇల్లు కోల్పోతా ఉన్నారు, భూములు కోల్పోతా ఉన్నారు, జీవనాధారం చేసుకునే మిత్రులు కూడా ఉన్నారు. వారందరితో కూడా మేము సమీక్ష చేయటం జరిగింది. అధికారులు కూడా రావడం జరిగింది. రోడ్డు వైడనింగ్ కార్యక్రమం మియాపూర్ నుండి గండి పైసము వరకు కూడా దాదాపు 139 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బహదూర్పల్లి నుంచి కోంపల్లి వరకు 143 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. పాలమూరు ప్రజలు మరోసారి మోసం చేసే రాజకీయాలు